ఒక అందమైన చెరువు కనబడుతుంది మీనాకి. అది చూసి చాలా సంతోషంతో, ఏవండి ఏవండి, ఒక్కసారి ఇక్కడ ఆగుదామండి అని అంటుంది. ఎందుకు అని అంటాడు. ఏం లేదు, నేను ఏ ఊరు చూడలేదు. అందమైన ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా చెరువులు, కలువలు, సరస్సులు ఇలాంటివంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది. అవునా, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని అంటాడు. ఏం లేదండి, అక్కడ చివరన ఒక చెరువు ఉంది కదా, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని హాయిగా అక్కడ ఆ అందాన్ని ఆస్వాదించి కొంచెం సేపు అక్కడ కూర్చొని వద్దామండి అని అంటుంది. అక్కడికా, ఇప్పుడు ఎందుకు అని అంటాడు. ఎంత చెప్పినా ఎందుకు ఎందుకు అంటారేంటి, ఎందుకు అన్న మాట తప్ప మీ నోటి నుండి ఇంక వేరే ఏమీ రాదా అని చెప్పి చేయి పట్టుకొని తీసుకువెళ్తుంది మీనా చెరువు దగ్గరికి. ఇక అక్కడికి వెళ్ళాక చాలా సంతోషంతో కళ్ళు పెద్ద పెద్దవి చేసేసి సంతోషంతో ఇలా అంటుంది. ఏవండి, ఎంత అందంగా ఉందో చూడండి. ఆ చెరువు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, మనసు ఉప్పొంగిపోతుంది. ఇక్కడ కాసేపు కూర్చుందామండి, నాకు చాలా బాగా నచ్చింది, ప్లీజ్ అండి అని అంటుంది. ఇంకా బాలుకి కూడా మీనా మాటని కొట్టి పారేయాలి అని అనిపించడం లేదు. కానీ ఒక్కసారి చిన్నతనంలో తనకి జరిగిన సంఘటన గుర్తొస్తుంది. చెరువును చూడగానే భయపడిపోతాడు. ఒకప్పుడు నేను తప్పు చేయకపోయినా ఈ చెరువులోనే పడి మా అన్నయ్య చనిపోయాడు. చెయ్యని తప్పుకి 25 ఏళ్లుగా నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఈ చోటంటేనే నాకు నచ్చదు. ఈ చెరువు మా అన్నయ్యని పొట్టన పెట్టుకుంది. ఈ చెరువు అంటే నాకు అస్సలు గిట్టదు. ఇదే నాకు శత్రువు. ఇక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఇక జరిగిపోయిన సంఘటనని గుర్తు తెచ్చుకొని మనసులో చాలా బాధపడతాడు. మీనా, ఏవండి కాసేపు ఉందామండి అని అంటే, చెప్తే అర్థం కాదా, నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు, వెళ్ళిపోదాం పదా అని చెప్పి చేపట్టుకొని లాక్కొచ్చేస్తాడు. ఆ సమయంలో మీనా చాలా బాధపడుతుంది. భార్య అడిగిన ఒక చిన్న కోరికను కూడా ఈయన తీర్చలేదు. ఇది డబ్బు పెట్టి కొనే వస్తువా కాదు కదా. కొంచెం సమయం, 10 నిమిషాలు ఇక్కడ సమయం కేటాయిస్తే సరిపోతుంది. నా సంతోషం ఆయనకి ముఖ్యం కాదు. అయినా నేనంటే ఇష్టం లేని మనిషికి నా ఇష్టాయిష్టాలు మాత్రం గుర్తిస్తాడా? నాకు ఈ జన్మకి ఇంతే, నేను శిక్ష అనుభవించాల్సిందే. నేనంటే ఇష్టం లేని వ్యక్తి నా సంతోషాన్ని కోరుకోవాలి అని అనుకోవడం నా పిచ్చితనం అని బాధపడుతూ ఇక ఉంటుంది. ఇక తరువాత సుశీలమ్మ మీనాని చూస్తుంది. అమ్మ మీనా, ఏంటి అలా ఉన్నావు? గుడికి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు, సంతోషంగానే ఉన్నావు, ఇప్పుడేంటి ఇలా డల్గా ఉన్నావు? కళ్ళల్లో కన్నీరు కూడా. ఏమైందమ్మా? నా మనవడు కానీ ఏమైనా అన్నాడా? చెప్పు, వాడి కాళ్ళు విరిచేసి పొయ్యిలో పెట్టేస్తాను అని అంటుంది. ఏమీ అనలేదు అని అంటుంది మీనా. లేదు, ఏదో అనే ఉంటాడు, అనకపోతే నువ్వెందుకు ఇలా బాధపడతావు? పైగా కన్నీళ్లు కూడా వస్తున్నాయి, నేను వదలను అని చెప్పి ఇక బాలు దగ్గరికి వచ్చి, ఏంట్రా, నా మనవరాల్ని ఏం చేశావో, ఏమన్నావో, ఎందుకంత బాధపడుతుంది అని అనడంతో, షీలా డార్లింగ్, నేను ఏమైనా అనడం కూడానా? పూలగంప గురించి నీకు పూర్తిగా తెలీదు. చూడటానికి సన్నగా ఊసలాగా ఉంటుంది, కానీ నోరు తెరిస్తే అప్పుడు తెలుస్తుంది. తన మాటలకి అస్సలు అందుకోలేవు. ఎన్ని మాటలు మాట్లాడుతుందో నీకే తెలీదు. అలాంటి తనని నేనేమైనా అనటం కూడానా అని అంటాడు. నాటకాల ఆపరా, ఇందాక గుడికి వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళారు, ఇప్పుడు తను ఏడుస్తుంది, ఏంటి అని అడిగితే చెప్పడం లేదు, నువ్వు చెప్పొద్దని చెప్పావా ఏంటి అని అనగానే, అయ్యో లేదు షీలా డార్లింగ్, నేనేమీ అనలేదు అని అంటే, మరేం జరిగిందో చెప్పరా అని అంటుంది. ఏం లేదు, వచ్చే దారిలో అక్కడ చెరువు ఉంది కదా, అక్కడ కాసేపు కూర్చొని వెళ్దామంది, నేనేమో వద్దని తీసుకొచ్చేసాను, అందుకే బాధపడుతున్నట్టుంది అని అనడంతో, ఓ అందుకా, ఏరా కొంచెం సేపు నీ భార్యని సంతోషంగా అక్కడంతా తిప్పి తీసుకురావాల్సింది కదా, ఇప్పుడు ఇంట్లో కొంపలేమైనా అంటుకుంటున్నాయా? వెంటనే ఇక్కడ వచ్చి నువ్వు వాలిపోయి చేయాల్సిన పనులేమైనా ఉన్నాయా? ఏమీ లేవు కదా. మీ ఇద్దరు సంతోషంగా ఈ ఊరు చూడాలనే కదా నిన్ను ఇక్కడికి పిలిపించింది, నా మనవరాల్ని కూడా ఇక్కడికి పిలిపించింది. అలాంటిది తను సంతోషంగా ఉంటానంటే ఎందుకు ఇలా చేశావు అని అంటే, తెలీదా షీలా డార్లింగ్, ఆ చెరువు అంటే నాకు పడదు, అది నాకు శత్రువుతో సమానం అని అనడంతో అప్పుడు ఇక గుర్తు తెచ్చుకుంటుంది. నిజమే, నువ్వు చెప్పింది అక్షరాల నిజమే, ఆ చెరువు నీకు శత్రువుతోనే సమానం. తల్లి ప్రేమని దూరం చేసింది, జీవిత శిక్ష విధించేలా చేసింది.
అన్నని పొట్టన పెట్టుకుంది. ఇంకా అలాంటి చోట ఉంటే ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందోనన్న భయంతో బాలు వచ్చేసుంటాడు. కానీ పాపం ఆ పిచ్చి పిల్ల, తనకి ఇవేమీ తెలియవు కదా. నా భర్త నేను అడిగిన ఓ చిన్నది కూడా చేయలేకపోయాడు, చిన్న సంతోషం కూడా తన వల్ల నాకు ఈరోజు లేదు అని తను బాధపడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత, షీలా డార్లింగ్, నా ఫ్రెండ్స్ 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు, అరగంటలో వెళ్ళి వచ్చేస్తాను, ప్లీజ్ నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వా, మళ్ళీ ఎప్పటికో కానీ కలుసుకోము ప్లీజ్ అని అనడంతో, సరే అరగంటలో వచ్చేయాలి, వాళ్ళతో కలిసి మందు తాగటాలు ఇలాంటివి ఏవైనా చేసావంటే అక్కడికే వచ్చి కొడతాను అని అంటుంది. సరే అలాంటివి ఏమీ చేయను అని చెప్పి ఇక బాలు ఫ్రెండ్స్తో వెళ్తాడు. తర్వాత మీనా దగ్గరికి వచ్చి సుశీలమ్మ ఇలా అంటుంది, అమ్మ మీనా, నువ్వు బాధపడ్డంలో అర్థం ఉంది, కానీ అసలు ఏం జరిగిందో తెలిస్తే అస్సలు నువ్వు బాధపడవు అని అంటుంది. ఏం జరిగింది అమ్మమ్మ గారు అని అంటుంది. ఆ చెరువు తల్లి ప్రేమని దూరం చేసింది బాలుకి. బాలు జీవితంలో చీకట్లు అలముకున్నాయి అక్కడే. వాడి బాల్యంలో ఉన్న సంతోషాన్ని కూడా చిదిమేశాయి. తల్లి ప్రేమకి దూరమైపోయాడు. వాడి కష్టాలకి కారణం, బీజం పడింది అక్కడే అని అనడంతో, అమ్మమ్మగారు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది మీనా. చెప్తానమ్మా చెప్తాను, అంతా వివరంగా నీకు చెబుతాను. వాడికి చిన్నతనంలో ఏమీ తెలియని వయసులో ఒక హంతకుడు అన్న ముద్ర పడింది అక్కడే అని అంటుంది. ఇక మీనా షాక్ అయిపోతుంది. అర్థం కావడం లేదు అమ్మమ్మగారు, ఏమైంది అని అంటే, ఏం లేదమ్మా, నా కొడుకు సత్యానికి 3 మగపిల్లలు, అయితే 3 ఈ ఊరంతా ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకసారి చెరువులో ఈతకని వెళ్ళారు. ఆ టైంలో ఒక్కసారి నీరు ఎక్కువగా రావడంతో ఒడ్డుకి వచ్చేద్దాం అనుకుంటున్నారు 3 కూడా. ఆ టైంలో మనోజ్ ఉన్నాడు కదా, బాలు అన్నయ్య, ఆ టైంలో ఆకతాయితనంగా వాళ్ళ పెద్దన్నయ్యని నీళ్ళల్లో తోసేశాడు. ఆ నీళ్ళల్లో కొట్టుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. అరుస్తున్నా కూడా ఎవరు సాయం చేయలేదు. బాలు చిన్నవాడైనా సాయం చేయాలని ఎంత ప్రయత్నించినా నీరు ఉధృతిగా ఉండటం వల్ల ఇక వాడిని కాపాడటం జరగలేదు. అలా నీళ్ళల్లో కొట్టుకొని వెళ్ళిపోయాడు. చివరికి ప్రాణాలే పోయాయి అని చెబుతుంది. ఇక మీనా బాధపడుతుంది. అందుకనేనా ఆయన వద్దన్నారు అని అంటుంది. అవునమ్మా, అందుకే వద్దన్నారు. కాకపోతే అప్పుడు ఇంకొకటి కూడా జరిగింది. అదేంటి అంటే, తప్పు చేసింది మనోజు, వాళ్ళ అన్నయ్యని నీళ్ళల్లో తోసేసింది వాడు. కానీ వాడేం చేశాడంటే, నీళ్ళల్లో తోసేసింది బాలునే అని ఆ నింద బాలు మీద వేసేశాడు. వాడు చేసిన తప్పుని వాడు బాలు మీదకి నెట్టేశాడు. బాలు అమాయకుడు అవ్వడం వల్ల, చిన్నవాడు అవ్వటం వల్ల, అన్నల మీద ప్రేమ ఉండటం వల్ల ఏమీ అనలేకపోయాడు. చిన్నతనంలోనే పోలీసులు జైలుకు తీసుకువెళ్ళారు. ఈ తప్పు నేను చేయలేదు అని ఎన్నిసార్లు నా కోడలైన ప్రభావతితో చెప్పినా నా కోడలు అర్థం చేసుకోలేదు. తన కొడుకు చావుకి కారణం బాలు అని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కోపాన్ని అలాగే సజీవంగానే ఉంచుకుంది. ఆ రోజు ఏం జరిగిందో ఎప్పటికీ చెప్పకూడదని బాలు నిర్ణయించుకున్నాడు. ఓ కొడుకు శాశ్వతంగా దూరమయ్యాడు, మరో కొడుకు తప్పు చేశాడు అని ఇప్పుడు నేను దూరమయ్యాను. ఉన్నదల్లా ఒక కొడుకు, ఆ కొడుకు మీదే ఇక ప్రేమ, అభిమానం, నమ్మకం అన్నీ కూడా. అది కూడా లేకపోతే మా అమ్మ బ్రతకదు అని చెప్పి ఇక ఈ నిజం ఎప్పటికీ బయటపడకుండా మా నోర్లు కట్టేశాడు. ఈ నిజం నాకు, సత్యానికి మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలీదు. అందుకని ప్రభాకి బాలు అంటే అంత కోపం. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఏ తల్లికైనా ఏ బిడ్డ ఎలాంటివాడు అన్నది ఏ తల్లికైనా తెలిసిపోతుంది ప్రపంచంలో. కానీ అదేంటో నా కోడలు ప్రభావతికి మాత్రం ఏ బిడ్డ ఎటువంటి వాడు అన్నది ఇంకా తెలియలేదు. అది విధి రాత అనుకోవాలో లేదంటే ఈ బాలుగాడి విధి రాత అనుకోవాలో నాకైతే అర్థం కాదు. ఈ ప్రపంచానికి మనం ఎలాంటి వాళ్ళమో తెలియకపోవచ్చు, కానీ కన్న తల్లికి మాత్రం బిడ్డలంటే ఎవరు ఏంటి అన్నది ఓ అవగాహన ఉంటుంది. కానీ బాలువును ఇప్పటికీ ఆ తప్పు చేశాడు అని నమ్ముతూ వాడిని ఇంకా ఇంకా నిందిస్తూ వాడిని దూరం పెట్టడంలో అర్థమే లేదు. ఇంకా నా కోడలు ఎందుకు చేస్తుందో తనకే తెలియాలి. ఆ రోజు ఎప్పుడొస్తుందో, నా మనవడు ఏ తప్పు చేయలేదు అన్న నిజం ఆ ప్రభావతి ఎప్పుడు తెలుసుకుంటుందో చూడాలి. అదే నా కోరిక కూడా.
ఎలాగో తల్లి ప్రేమకి నోచుకొని బాలు కనీసం భార్య ప్రేమకైనా నోచుకుంటాడని, మీ ఇద్దరు నా కళ్ళ ముందు అన్యోన్యంగా ఉంటారని, పిల్లా పాపలతో చల్లగా ఉంటారని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ అది కూడా జరిగేటట్టు కనిపించడం లేదు అని బాధపడుతుంది సుశీలమ్మ. అప్పుడు ఆ దారుణమైన నిజం తెలుసుకొని మీనా ఇలా అంటుంది, అమ్మమ్మ గారు, మీరు దిగులు చెందొద్దు. ఆయన ఏ పరిస్థితుల్లో ఇలాంటి బాధ అనుభవిస్తున్నారో ఇప్పుడు నాకు తెలిసింది. కాబట్టే అత్తయ్య గారిలో కొంచెం కొంచెం మార్పు తీసుకొస్తాను. అసలు ఏం జరిగిందో తెలిసొచ్చేటట్టు చేస్తాను. బాలు మంచివాడు, అలాంటి తప్పులు చేసేవాడు కాదు. ఈ నిజం ముందుగా తెలుసుకోవాల్సింది ఓ తల్లిగా మీరే. తన వైపుగా ఆలోచించి అసలు తప్పేదో ఒప్పేదో మీరు తెలుసుకోండి అని నేను అత్తయ్య గారికి తెలిసొచ్చేలా చేస్తాను. అత్తయ్య గారు, ఆయన్ని ప్రేమగా దగ్గరికి తీసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు నేనే తీసుకొస్తాను. మీరు దిగులు చెందొద్దు అమ్మమ్మ గారు. అలాగే ఇప్పుడు తెలిసిన తర్వాత ఆయన్ని నేను ప్రేమించకుండా ఎందుకుంటాను? ఖచ్చితంగా ఆయన్ని నేను ప్రేమిస్తాను, నా దారిలోకి తెచ్చుకుంటాను, ఆయన్ని పూర్తిగా మారుస్తాను అని ఇక చెప్పడంతో, నా తల్లే, నా బంగారు తల్లే, అర్థం చేసుకునే భార్య ఉంటే ఏ భర్త అయినా చాలా గొప్ప అదృష్టవంతుడు. నా బాలు చాలా అదృష్టవంతుడు, ఇంత మంచి భార్య దొరికింది అని చెప్పి ఇక అంటుంది సుశీలమ్మ. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన ప్రభావతి, మీనాక్షి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మీనాక్షితో ప్రభావతి ఇలా అంటుంది, అసలు ఈయన ఏమనుకుంటున్నారు వదిన? నాకు చాలా కోపం వస్తుంది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు అని కారాలు మిరియాలు సత్యం మీద నూరుతూ చెప్తూ ఉంటుంది మీనాక్షితో. అప్పుడు మీనాక్షి ఇలా అంటుంది, ఏమైంది వదిన? ఎప్పుడూ లేని అన్నయ్య గారి మీద ఇంత కోపంగా ఉన్నావు, ఏమైంది అని అంటుంది. ఏమైంది అంటావేంటి? పెళ్ళవుతుంది ఇప్పుడు రోహిణికి, అలాగే మనోజ్కి. మరి కాబోయే కోడలికి బంగారం పెట్టకపోతే బాగుంటుందా? బంగారం పెడదామని ఎన్ని అడిగితే నా దగ్గర డబ్బులు లేవు, ఇష్టమైతే పెళ్లి చెయ్యు, లేదంటే పెళ్ళి ఆగిపోయినా నాకు పర్వాలేదు అని అన్నారు. పెళ్లి చేయటానికి ఇంకా కొంత టైం కావాలి, డబ్బులు చూసుకొని పెళ్లి చేద్దాంలే అంటే నువ్వు నీ కొడుకు ఇష్టం వచ్చినట్టు చేశారు కదా. ఇప్పుడు మీకు నచ్చినట్టే మీరు చెయ్యండి. డబ్బు తెచ్చి నగలు కొనమంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాను అని అన్నాడు అని మీనాక్షితో చెప్పడంతో, మీనాక్షి, నిజమే కదా వదిన, అన్నయ్య గారి దగ్గర డబ్బు ఎక్కడిది? నగలంటే ఏమైనా మామూలుగా వస్తాయా? లక్షలకు లక్షలు పోయాలి. అంతా నీకు తెలిసిందే కదా అన్నయ్య గురించి, తెలిసి కూడా ఎలా అడుగుతున్నావు అని అంటే, అదేంటి వదిన అలా అంటావు? మన పరిస్థితి ఎలా ఉన్నా కాబోయే కోడలికి మనం చేయాల్సిన ఆలనా పాలన చేయాలి కదా అని అనడంతో, అది నిజమే అనుకో, కాకపోతే 10 లక్షల రూపాయలు తీసుకెళ్ళి బ్యూటీ పార్లర్ రోహిణి చేత పెట్టించావు కదా వదిన. ఇప్పుడు నగలు లేకపోతే తను వేరేగా ఎందుకు అనుకుంటుంది? మీరు ఇంత సాయం చేశావు, అలాంటిది మీ గురించి తప్పుగా ఎందుకు అనుకుంటుంది? అర్థం చేసుకుంటుందిలే. అయినా 10 లక్షల రూపాయలు బ్యూటీ పార్లర్ కని ఇవ్వకపోతే ఆ డబ్బుతో నగలు చేయించే వాళ్ళే కదా, అర్థం చేసుకుంటుందిలే వదిన అని మీనాక్షి అనడంతో, ఏం అర్థం చేసుకుంటుంది? బ్యూటీ పార్లర్కి ఇచ్చిన డబ్బులు, అప్పుగా ఇచ్చిన డబ్బులు తను ఇచ్చేస్తుంది. కానీ కొత్త కోడలికి బంగారం పెట్టాలి కదా, అది అప్పుడే కదా అమ్మాయికి నా మీద ఆయన మీద ఒక అభిమానం కలుగుతుంది. పెళ్ళే నా పిల్లకి ఏమీ పెట్టకపోతే తను మాత్రం బాధపడదా? నా కోడలు ఎంత బాధపడుతుందో ఏమో, నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు, నా కాళ్ళు చేతులు ఆడడం లేదు అని బాధపడుతూ ఉంటే ఇక ప్రభావతి కూతురు వస్తుంది. అమ్మా, నా గురించి ఒక్కరోజు కూడా ఇంతలా ఎప్పుడు నువ్వు ఆలోచించలేదు. నా గురించి నీకు దిగులే లేదు. ఎప్పుడు చూసినా రోహిణి రోహిణి అంటూ తన జపం చేస్తావేంటి? అయినా నీకు తెలియని వాళ్ళ మీద ఇంత ప్రేమ ఇంత నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదమ్మా. తన మీద పెట్టుకున్న ప్రేమ నమ్మకంలో కనీసం 10% మీనా వదిన మీద పెడితే ఎంత బాగుంటుంది. ఇంకా ఎందుకు నీకు అర్థం కావడం లేదు అని అంటే, చాలేవే మాట్లాడింది, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. ఎవరు ఎలాంటి వాళ్ళో అందరికంటే ఎక్కువగా నాకే తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే నీకంటే కూడా నాకు కాబోయే కోడలు చాలా మంచిది.
నా కొడుకు మంచివాడు కాబట్టే అలాంటి భార్య వచ్చింది అని పొంగిపోతుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో తర్వాత తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక